ఇటు జూబ్లీహిల్స్ బైపోల్కు భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల అధికారులకు సామాగ్రి పంపిణీ చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అటు జూబ్లీహిల్స్ బైపోల్లో మొత్తం 4 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లన్నింటి కూడా అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలన్నింటి కూడా సిద్ధం చేస్తున్నారు. వాటిని అంతా కూడా ఏ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎవరెవరికి డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం అంతా కూడా చకచకా జరుగుతుంది. స్వయంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వి కర్ణన్ కానీ భద్రతకు సంబంధించిన డీసీపీ ఇక్బాల్ కూడా స్వయంగా వచ్చి ఇక్కడ పరిశీలన చేస్తున్న పరిస్థితి. మొత్తం ఎవరెవరికైతే కేటాయించారో వాటికి సంబంధించిన వాటిని అన్నింటిని కూడా మనం చూడొచ్చు. ఈ స్టేడియంలో మొత్తం ఈవీఎంలన్నింటిని కూడా సిద్ధం చేయడం జరిగింది. కౌంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ కౌంటర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో ఆ కౌంటర్ల ప్రకారంగా కేటాయించిన సిబ్బంది అంతా కూడా ఈవీఎంలను తీసుకొని ఈరోజు సాయంత్రం వరకు వారికి కేటాయించిన ప్లేస్లోకి వెళ్ళి వారు అక్కడ ఇచ్చిన ఆర్డర్ కాపీ ప్రకారంగా అక్కడ వెళ్ళి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని మొత్తం చూసినట్టయితే కనుక మొత్తం దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికకు సంబంధించి పోలింగ్కు సిబ్బంది అంతా కూడా ఈరోజు అలర్ట్ అవుతున్న పరిస్థితి. మొత్తం దాదాపు 5,000 మంది సిబ్బంది అంతా కూడా ఈ పోలింగ్ నిమగ్నమైన పరిస్థితి ఉంది. దాదాపు 2,000 మంది పోలీసు సిబ్బందితోటి భద్రతాచరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దాదాపు 3,000 మంది సిబ్బంది పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఈ నిమగ్నం అయ్యారు. వీరికి మొదటగా ఆర్డర్ ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారి ఐడి కార్డు చూపించి వాళ్ళు ఎంట్రీ కావాల్సి ఉంటుంది. ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత వీళ్ళకు ఒక ప్రత్యేకమైన ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు ప్రకారంగా లోపలికి వచ్చిన తర్వాత వారికి కేటాయించిన రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఆ ఈవీఎంలను హ్యాండ్ ఓవర్ చేసుకునే కార్యక్రమం ఉంటుంది. మొత్తం ఒక కిట్టు ప్రకారం మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందో మనం ఆ ప్రాసెస్ ప్రకారంగా మనకు ఎవరైతే ఆర్డర్ ఉంటుందో మనం ఆ విజువల్స్లో చూసినట్టుగా పేపర్లో వాళ్ళకు కేటాయించిన విధంగా ఎవరెవరైతే ఆఫీసర్స్ ఉంటారో వారందరూ కూడా వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరకు వచ్చి ఆ కిట్ను తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కేటాయించిన పోలింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళడానికి ఈ కిట్లన్నింటిని కూడా సీల్ చేసిన పరిస్థితి ఉంది. వీటిని అన్నింటిని కూడా ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం దీన్ని అంతా కూడా సర్వం సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొత్తం దీనికి సంబంధించి దాదాపు 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలన్నింటిని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఒక్కొక్క సెంటర్లో దాదాపు 4 ఈవీఎంలు ఉంటారు. ఎందుకంటే దాదాపు 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో 4 ఈవీఎంలు ఉంచుతున్నారు. వీటితో పాటు అదనంగా ఏమన్నా ఒకవేళ టెక్నికల్గా సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే మొరాయించినట్లయితే వాటిని ఇమ్మీడియట్గా దాన్ని రీప్లేస్ చేయడానికి కూడా అదనపు ఈవీఎంలను కూడా సిద్ధంగా ఉంచుకున్నట్టు కూడా ఆర్వి కర్ణన్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనికి తగ్గట్టుగా కానీ అదనపు ఈవీఎంలను కూడా ఉంచుకోవడంతో పాటు ఇంజనీర్లను కూడా అక్కడ ఏమైనా టెక్నికల్గా సమస్యలు వస్తే వాటిని ఇమ్మీడియట్గా రీప్లేస్ చేయడం కానీ వాటిని రిపేర్ చేయడానికి కూడా సంబంధిత ఇంజనీర్లు అంతా కూడా సిద్ధంగా ఉంటున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించి కూడా అంతా పకడ్బందీగా చూసుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మకంగా అంటే కొద్దిగా ట్రబుల్గా ఉన్న వాటిని పోలింగ్ కేంద్రాలుగా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన వాటి దగ్గర కూడా ప్రత్యేకంగా పోలీస్ భద్రతను మరింత గట్టిగా పెట్టినట్టు కూడా డీసీపీ ఇక్బాల్ కూడా చెప్తున్న పరిస్థితుల్లో 7 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందిని అంతా కూడా దాదాపు 3,000 మంది పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి విధుల్లోకి హాజరు కావడం జరిగింది. వాటి అన్నింటిని కూడా స్వయంగా పర్యవేక్షణ చేస్తూ రేపు ఈరోజు సాయంత్రం వరకు వారందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని రేపటి నుంచి విధుల్లోకి ఉండేటట్టుగా కూడా అదనంగా సిబ్బందిని కూడా ఉంచిన పరిస్థితి. ఇంకా మరో ముఖ్యమైన అంశంకి సంబంధించి సమస్యాత్మకమైన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు వాటికి కొన్ని చోట్ల ఎవరైతే ముఖ్యంగా కాస్త ఇబ్బందికరమైన సమస్యలు ఏవైనా ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేస్తూ కొంతమంది రౌడీ షీటర్కి సంబంధించి కూడా బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి. వాటి కూడా బైండ్ ఓవర్ చేసిన వారిపైన కూడా ప్రత్యేకమైన నిఘా కొనసాగుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చర్యలు తీసుకున్నట్టు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. మరోవైపు పోలీస్ సిబ్బందికి సంబంధించి కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నట్టు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో ప్రతాప్, NTV, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి.